హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 57లో కోల్కతా నైట్ రైడర్ తోటి చెన్నై సూపర్ కింగ్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం కోల్కతా నైట్ రైడర్ చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్కి అయితే కోల్కతా నైట్ రైడర్తో చెన్నై సూపర్ కింగ్ అయితే తలబడబోతుంది. మ్యాచ్ నెంబర్ 57లో ఇప్పటికీ ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ పైన అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. మరోసారి ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య పోర్ అయితే జరగబోతుంది. పోర్ వచ్చేసరికి కోల్కతాలోని ఎడెన్ గార్డెన్ వేదిక అయితే జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో చూసుకుంటే ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అని క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే చెన్నై సూపర్ కింగ్ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయింది. గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇప్పుడు రాబోయే మ్యాచ్లు కూడా పరువు కోసం అయితే ఆడాల్సి అయితే ఉంటుంది చెన్నై సూపర్ కింగ్ మాత్రం. ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్ 11 మ్యాచ్లు ఆడితే కేవలం 2 మ్యాచ్లే గెలవడం జరిగింది. 9 మ్యాచ్లో ఘోరంగా అయితే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. పాయింట్ టేబుల్లో చూసుకుంటే అట్టడుగు స్థానంలో అయితే పోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా 3 మ్యాచ్లు అయితే ఉన్నాయని జరిగినాయి చెన్నై సూపర్ కింగ్. ఈ 3 మ్యాచ్లు గెలిచినా కానీ ప్లే ఆఫ్కి అయితే చేరదు. రాబోయే మ్యాచ్లన్నీ గెలిచి అట్లీస్ట్ పరువు కోసమైనా చెన్నై సూపర్ కింగ్ అయితే ఆడాల్సి అయితే ఉంటుంది. గత మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ చేతిలో చివరి వరకు పోరాడింది. చివరికి 2 పరుగుల తేడాతోనైతే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. మ్యాచ్లో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. చివరికి త్వరగా వికెట్లు పడడంతోనైతే ఏం చేయలేని పొజిషన్లో అయితే ఉండిపోయారు బ్యాటర్లు. అయితే ఇప్పుడు భారీ ఓటమి తర్వాత ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్తోనైతే చెన్నై సూపర్ కింగ్ అయితే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. షేక్ రషీద్, ఆయుష్మాన్ మాత్రే, దీపక్ కూడా, డెవాల్ బ్రేవిస్, శివం దుబే, శ్యామ్ కరణ్, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్సుల్ కాంబోజ్, మతీషా పతిరానాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. అన్సుల్ కాంబోజ్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ అయితే చాలా అంటే చాలా మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. ముఖ్యంగా బ్యాటింగ్లో వచ్చేసరికి షేక్ రషీద్, అనుష్ మాత్రం అయితే ఎక్సలెంట్గా రాణిస్తున్నారు. వాళ్ళకి తోడుగా డెవిల్ బ్రేవిస్, రవీంద్ర జడేజా, శ్యామ్ కరణ్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది బ్యాటింగ్లో చెన్నై సూపర్ కింగ్ చాలా అంటే చాలా వరకు అయితే మెరుగుపడడం జరిగింది గత మ్యాచ్లో కంపేర్ చేసుకుంటే మాత్రమైతే. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి నూర్ అహ్మద్, అదేవిధంగా మతీషా పతిరానా, అన్సుల్ కాంబోజ్ అయితే ఆకట్టుకోవడం జరిగింది. కాదే గత మ్యాచ్లో చూసుకుంటే ఖలీల్ అహ్మద్ అయితే పూర్తి నిరాశపరచడం చెప్పుకోవచ్చు. దారుణంగా అయితే పరుగులు ఇవ్వడం జరిగింది. ఖలీల్ అహ్మద్ అయితే రాణించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా రవీంద్ర జడేజా బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా మంచి ప్రదర్శన అయితే చేస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే కొంచెం మెరుగైన బలాలు అయితే కనిపిస్తున్నాయి. గత మ్యాచ్లో కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే చాలా అంటే చాలా అయితే మెరుగుపడింది. అట్లీస్ట్ కోల్కతా నైట్ రైడర్తో మ్యాచ్లో గెలిచి పరువు నిలుపుకోవచ్చు. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్ పైన ప్రతీకారం తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మరి చెన్నై సూపర్ కింగ్ గెలుస్తుందా లేదా అయితే చూడాలి. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్ విషయానికి వచ్చినట్లయితే కోల్కతా నైట్ రైడర్ ఈ సీజన్లో అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది. పూర్తి నిరాశపరిచింది అని చెప్పుకోవచ్చు. కొందరు ప్లేయర్లు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే కోల్కతా నైట్ రైడర్ అయితే అడపదడప విజయాలు అయితే సాధించడం జరిగింది. గత 2 మ్యాచ్లో చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్ అనూహ్యంగా అయితే విజయాలు సాధించడం జరిగింది. ఆ విజయంతోనైతే 2 విజయాలతోనైతే ప్లే ఆఫ్ రేస్లోకి అయితే దూసుకురావడం జరిగింది. మొదటి మ్యాచ్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ పైన 14 పరుగులతోనైతే అద్భుతమైన విజయం అయితే సాధించింది కోల్కతా నైట్ రైడర్. ఆ తర్వాత చూసుకుంటే రాజస్థాన్ రాయల్ పైన 1 పరుగు తేడాతోనైతే విజయం అయితే సాధించింది. 2 విజయాలతోనైతే ప్లే ఆఫ్ రేస్లోకి అయితే దూసుకురావడం జరిగింది. ఓవరాల్గా ఈ సీజన్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ 11 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. ఒక మ్యాచ్ వర్షంకరంగా రద్దయింది. 11 పాయింట్లతోనైతే 6వ పొజిషన్లో అయితే ఉంది ప్రజెంట్ కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్ ప్లే ఆఫ్ చేయడానికి కొన్ని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మిగిలిన 3 మ్యాచ్ల్లో తప్పకుండా గెలవాల్సి అయితే ఉంటుంది. గెలిస్తేనే ప్లే ఆఫ్ చేరుతుంది.
లేకపోతే ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోయినా కానీ కోల్కతా నైట్ రైడర్ మాత్రమైతే గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్ మ్యాచ్లో ఉండబోతుంది కోల్కతా నైట్ రైడర్కి అన్ని మ్యాచ్లు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్ ఓడిపోతే మాత్రమైతే గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పక్కా అని కూడా చెప్పుకోవచ్చు. మరి చెన్నై సూపర్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్గా అయితే చూసుకుందాం. ప్లేయింగ్ 11లో చూసుకుంటే రవీంద్ర గుర్జాఫ్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రూ రసల్, రతనదీప్ సింగ్, మోనాలి, అసిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ ఆరోరాతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసరికి వైభవ్ ఆరోరా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే చూస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే ముఖ్యంగా అజింక్య రహానే, రవీంద్ర గుర్జాఫ్, అదేవిధంగా రింకు సింగ్, ఆండ్రూ రసల్ మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే రాబట్టడం జరిగింది గత మ్యాచ్లో. కానీ అంతకుముందు మ్యాచ్లో వీళ్ళు నలుగురు ప్లేయర్లు అయితే కాన్స్టెంట్గా రాణిస్తున్నారు. సునీల్ నారాయణ్ కూడా పర్వాలేదైతే ఇన్నింగ్స్లో అయితే ఆడడం జరిగింది కొన్ని మ్యాచ్లో. గత 2 మ్యాచ్లు అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు. అదేవిధంగా వెంకటేష్ అయ్యర్, రఘువంశీ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అయితే ఆకట్టుకోలేకపోతున్నారు ఇద్దరు ప్లేయర్లు మాత్రమైతే. గత మ్యాచ్లో చూసుకుంటే రఘువంశీ కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. ఓవరాల్గా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ఏమేమి ప్లేయర్లు ఉన్నా కానీ అనుకున్నంత స్థాయిలో ఒక ప్లేయర్ కూడా రాణించలేకపోవడంతోనే గత మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. కాకపోతే వరుస 2 మ్యాచ్లో మెరుగైన ఫలితాలు అయితే అందుకోవడంలో బ్యాటర్స్ అయితే కీ రోల్ పోషించడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చినట్లయితే వరుణ్ చక్రవర్తి మాత్రం అయితే కీ రోల్ పోషిస్తున్నాడు ప్రతి మ్యాచ్లో. అతని తోడుగా హర్షిత్ రాణా కానీ వైభవ్ ఆరోరా కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది. అతనితో పాటు మోనాలి కూడా ఆకట్టుకుంటారు. ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది కోల్కతా నైట్ రైడర్. బ్యాటింగ్లో కొంచెం లోపాలున్నా, బౌలింగ్లో కొంచెం లోపాలున్నా కనిపిస్తున్నాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే మిక్సింగ్ అయితే ఉండడం జరిగింది కోల్కతా నైట్ రైడర్స్ అయితే. ఓవరాల్గా చూసుకుంటే 2 టీంలు కంపేర్ చేస్తే 2 టీంలు మాత్రం అయితే ఒక సమతూకంతో అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 2 టీంలు అయితే సమానంగా అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదిక ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈడెన్ గార్డెన్ పిచ్ వచ్చేసరికి పిచ్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం ఉన్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఈ పిచ్ పైన చూసుకుంటే మినిమం స్కోర్ 180 నుంచి 200+ స్కోర్ చేసే అవకాశం ఉన్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. అయితే ఈ పిచ్ పైన ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అయితే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీంలు అయితే ఎక్కువ శాతం అయితే గెలవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని టాస్ గెలిచిన టీం మొదటిగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే కోల్కతా నైట్ రైడర్ పైన చెన్నై సూపర్ కింగ్ విజయం సాధిస్తున్నదైతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.